ముందుగా మైత్రి హాస్పిటల్ వారు ముందుకు రావడం వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. I thank you for taking this initiative and collaborating with the Hyderabad City Police on this occasion. మనందరికి తెలుసు ఈ మధ్య కాలంలో చాలా సంఘటనలు మనం చూస్తున్నాము. నిన్న కూడా ఒక మా కానిస్టేబుల్ ఎవరైతే ఎగ్జామ్ కోసం లీవ్ తీసుకొని వెళ్ళి ఉన్నాడో అతను ఇంట్లో ఉన్నాడు, చదువుతున్నాడు, సడన్గా అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని లీవ్లో ఉన్నప్పుడు వార్త అందింది. సో ఈ విధంగా సంఘటనలు చాలా రిపోర్ట్ అవుతున్నాయి. సో మనందరికి చాలా ముఖ్యం, ప్రతి ఇంట్లో అందరికీ సిపిఆర్ నాలెడ్జ్ ఉండడం చాలా అవసరం. ఎప్పుడు ఏ సమయంలో ఏ సందర్భంలో ఇది అవసరం పడుతుందో మనకు తెలియదు. అందుకే నా ఎఫర్ట్ ఏంటంటే ఇప్పుడు ముందు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్స్, సిబ్బంది వాళ్ళందరికీ సిపిఆర్ గురించి ఈ అవగాహన అనేది క్రియేట్ చేసి దాని తర్వాత వాళ్ళు ప్రతి కుటుంబ సభ్యునికి ఈ విధంగా సిపిఆర్ ట్రైనింగ్ అందించాలని మా ప్రయత్నం ఉంటుంది ఈ రోజు నుండి. థ్యాంక్ ద ఎంటైర్ మైత్రి హాస్పిటల్ టీమ్ ఫర్ కొలాబరేటింగ్ అండ్ I request that there are about 16 to 17,000 people in our force. Every single person, right from a special police officer, SPO, home guard, to right to the CP, everyone should be compulsorily trained in CPR. And we will also take forward the message that they should train their all family members also. So if you can help in that, it will be a great help for the entire force. And I think it's a very, very important program in today's circumstances. I congratulate all the doctors of Maitri Hospital for doing this great service, and I wish all the best to the DCP headquarters and her team for taking up that exercise in City Police. Thank you.